గత ప్రభుత్వ హయాంలోనే మెట్లబావి అభివృద్ధి పనులకు నిధులు విడుదలయ్యాయని వరంగల్లోని శివనగర్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అన్నారు. 2 రోజుల క్రితం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి మెట్లబావిని సందర్శించారన్నారు. అభివృద్ధి నిమిత్తం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కాకతీయ రాజులు రాణి రుద్రమదేవి కోసం కట్టించిన ఈ బావి అభివృద్ధికి గతంలోనే నిధులు విడుదలయ్యాయన్నారు. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయాయని తెలిపారు. కోడ్ ముగియటంతో ఇప్పుడు కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారని అన్నారు. కాకతీయుల సామ్రాజ్యం ఎప్పుడైతే కాకతీయుల రాజులు దీన్ని ఏదైతే రాణి రుద్రావతికి రహస్య స్థానం బావిగా దీన్ని మన చరిత్ర చెప్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి బన్సిలాల్పేట హైదరాబాద్లో ఎట్లయితే ఇక్కడ బన్సిలాల్పేట బావి ఎట్లయితే అభివృద్ధి చేసిందో అదేవిధంగా దీన్ని చేయాలని ఆలోచనతోని ఇటు వరంగల్ ప్రజలు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రజలందరూ కోరుతున్నారు. దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలని. ఎందుకంటే అటు పోర్టు వరంగల్, ఇటు బావి, తర్వాత వెయ్యి స్తంభాల గుడి, అటు రామప్ప, లక్నవరం ఇవన్నీ కూడా కలిసి ఒక పర్యాటక ప్రాంతంగా చేస్తే చాలామందికి కొద్దిగా జీవనోపాధి కలుగుతుందని ఇది వెంటనే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి ఎక్కువ ఫండ్స్ శాంక్షన్ చేసే విధంగా ఉండాలని మేము కోరుతూ కాకతీయుల సామ్రాజ్యం